అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాం కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని. అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ వాస్తవాలు. ఇంకో విషయం, ఈరోజు అంకుల్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్, మేము మనవి చేస్తున్నాం. ట్రంప్ అంకుల్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకులే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ లాక్కోబోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. ఇక్కడ జైల్లో పెడితే వాడు ఏదో ఒకటి చేస్తాడు, అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేడు అనుకునే విషయం మాకు తెలుసు. కాబట్టి అంకుల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటట్టు, తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని FBI చెప్తుంది. FBI తప్పు చెప్పదు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్. ఈరోజు FBI కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో. అంటే అంత గౌరవం ఉంది FBIకి ప్రపంచ స్థాయిలో. ఈరోజు FBI ఏమన్నా మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే, ఇది కరెక్టే, వాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళకుండే టెక్నాలజీ వాడి వీళ్ళ కాన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తాను. ఎస్, ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి, స్పీడీ జస్టిస్ రావాలి. దొంగ ఎంతెంత తిన్నాడు ఇది ఒక్కటే కాదు, మిగతా విషయాల్లో ఎంతెంత దొంగతనం చేశారు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి, ఇది ఓన్లీ చిన్న గోరంత లంచం, బిందంత లంచం తిన్నాడు, 1,000 కోట్లు తిన్నాడు. అవి కూడా బయటికి రావాలని నేను మనవి చేస్తాను. ఏమయ్యా సఖీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా? లంచం ఇచ్చిన వాడితో మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు. తిక్కనాయళ్ళారా, సఖీతో సంబంధం లేకపోతే 3 సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం. 3 సార్లు గౌతమ్ అదానీని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి. ఇంకొకటి, దొంగ దొరికాడు. అదేందా ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం, ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చిత్రీకిచ్చారంటే ఎంత ఎదిగేవు జగన్మోహన్ రెడ్డి అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎంత పెద్ద స్థాయికి ఎదిగావు అసలు ఇమాజిన్ కూడా చేయలేకున్నాం మేము. అంటే అంత క్రిమినల్ వా నువ్వు. ఈరోజు అమెరికాలో నుంచి నీ పేరు మోగుతుందంటే గర్వపడాలా, తలతో సిగ్గుతో దించుకోవాలనే విషయం మాకే అర్థం కాదు. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను, మేం కాదు, దేవుడు శిక్షించాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఇరికిచ్చి
నీ సునకానందం కోసం జైల్లో పెట్టావే, ఆ రోజు బాధపడ్డాం. ఈరోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? అసలైన దొంగ బయటకు వచ్చాడు. అసలైన దొంగ బయటకు వచ్చాడు. ఈ ఓటాల కోసమే కుటుంబం అంతా కొట్టుకుంటుందని కూడా నేను చెప్తున్నా. వెంటనే ఈ అభియోగాలు FBI చేసిన అభియోగాలు, యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి. ఎందుకంటే అతనికి అర్హత లేదు. అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు. ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈరోజు ఇంకోటి కూడా అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం. అయ్యా, దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చెయ్యండి. 11 ఏళ్ళయింది. ఇప్పుడు FBI యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతను దొంగని. ఈడ హాఫ్ టికెట్ గాడు పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పటం. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. సార్ ప్లీజ్, మేము ఒకటే కోరేది, స్పీడప్ చేయండి, తొందరగా చేయండి, తొందరగా జడ్జిమెంట్లు ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? యా, వచ్చి మిగతా దేశాల్లో కూడా అతన్ని గుర్తించిన దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ కంగ్రాచులేషన్స్ వైఎస్ జగన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కి ఈ కేక్ కటింగ్ ఉంటుందని కూడా, ఈ కేక్ కటింగ్ చేస్తున్నామని కూడా, ఇంకా కూడా మిగతా దేశాల్లో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన లంచాలు, సింగపూర్, UK, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేసావో అన్నీ కూడా బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఇదిగో 40 నిమిషం వచ్చింది చెప్పండి. 25 నీరు సరేలే, నువ్వు ముందర పెట్టావు కదా. ఓకే, అందరికీ నమస్కారం. A very good morning, good afternoon on a beautiful Sunday to all of you. Anna Venkatramana Reddy from TDP office Nellore. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. ఎస్, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎస్, అసలు ఏంటి ఈ స్కామ్, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ను కలిశారు, రిలయన్స్ చైర్మన్ను కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసినారు. కానీ ప్రతి మీటింగ్లో ప్రెస్ రిలీజ్ వచ్చి, ఫోటోలు వచ్చాయి, ఏం మాట్లాడామని చెప్పారు, ఏ ప్రాజెక్టుల గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకు కూడా రిలీజ్ చేసి, ఎస్ ఈ మాట్లాడాం,
ఈ ప్రాజెక్టులు డిస్కస్ చేశాం, ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం, వాళ్ళు స్పందించారు, లేకపోతే ఆలోచిస్తామన్నారు, లేకపోతే చూస్తామన్నారు, మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని అన్ని ఓపెన్ మీటింగ్స్. ఆ మీటింగుల్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు లేకుండా, ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు? మీ ఇంట్లో కాఫీ బాగుందా? మా ఇంట్లో కాఫీ బాగుందా? మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది. నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా? ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. కరెక్ట్గా 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీఎస్ఆర్సీఏ, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్లో పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి, మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, ఎస్ మీ డిస్కషన్లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయనా, నాకు 4,000 ₹4, 5 నువ్వు చేసుకో, నాకేమి